అందరికీ నమస్కారం. నేను మీ నెహగొనెల. ఇవాళ వీడియోలో వచ్చి పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసి దాన్ని హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాం. పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుందాం. అండ్ ఇంకొక పాన్ అయితే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ కొంచెం ఫ్రై అయిందంటే మనం ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అని. అండ్ ఇలా పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం. అదే ఆయిల్లో మిరియాలు, షాజీరా, ఇలా హోల్ గరం మసాలా అవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నా. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవనిచ్చిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇలా 1 బై 1 వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ఒక 2 టొమాటోస్ అలా ప్యూరీ చేసి వేసుకున్నాను. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, చికెన్ కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా ఒక 15 మినిట్స్ అలా ఫ్రై అవనిచ్చాను, పచ్చివాసన అది పోయే వరకు. అలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం పన్నీర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచామనంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది చపాతీ ఆర్ రైస్ దేనికన్నా మనం సైడ్ డిష్ కన్నా కూడా తినడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.